పరమ కరుణామయుడైన దేవుని నామమున ఓ పోషకుడు మరియు అన్ని వస్తువుల ప్రదాత, ఈ ఆహారం కోసం మరియు దీనిని తయారు ప్రార్థనండి. I offer my prayer to Sri Guru Granth Sahib Ji Guru. Oh, hidden life vibrant in every atom. Oh, hidden life vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden light shining in every creature. శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. 104వ వార్షిక సమావేశం తెలుగు ప్రదర్శనది. దానికి తెలుగు ఫెడరేషన్ యొక్క 104వ వార్షిక సభలో మన నెల్లూరులో జరుగుతున్న రాష్ట్ర సందర్భంగా నేను కూడా కూడా ఇప్పుడు అధికారి శర్మని లీడింగ్ లాయర్ ఆయన ప్రెసిడెంట్ అప్పుడు ఆ వేకల్ సైట్ అంతా కూడా అన్యాక్రాంతం అయిపోతుంది, లేకుంటే నారా వీడించడం జరుగుతుంది. దాని వివిధ దివ్య జ్ఞాన సమాజ శాఖ నుండి చేసిన ముఖ్య అతిథి కాంతారావు గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగు ఫెడరేషన్ 100 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా పూర్తయి ఒక దివ్యజ్ఞాన ఫెడరేషన్లో 104 సంవత్సరాలు గడిచిపోవడం అనేది నిరాటంకంగా అది చిన్న విషయం కాదు. ఓకే ఓకే. అలాగే యాత్రకి వెళ్ళినప్పుడు మనం మిగతా వారికి కూడా వీలైన విధంగా సహాయపడుతూ ఉంటాం. ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎస్ రామచంద్రరావు గారు, does the theosophy lead to altruism? చెడులేయటం, ఇంకా దాన్ని లోతుకెళ్తే నిత్యానిత్య వేయటం. ఏది పర్మనెంట్, ఏది టెంపరీ, తాత్కాలికమైన శాశ్వతమైన. అంటే తాత్కాలికం ఈ భూమి మీద మనకు వచ్చాం, మనం అది సహజం, ఎవరు తప్పించుకోలేరు. అది ఆయుష్ని బట్టి, కర్మను బట్టి 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, లేకపోతే 80 ఏళ్ళ అనేది నిర్ధారణ అవుతుంది. అంటే ఈ జీవితం ఎంత సంపాదించినా, ఎన్ని హోదాలున్నా అంతా కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. బుద్ధుడు ఏమన్నాడు? బుద్ధుడు ఎవరండి? మనము ఈ విజ్ఞాన సమాజాన్ని బాహ్యంగా మేడం బ్లవెట్స్కి, కల్నల్ ఆల్కాట్ గారు స్థాపించిన వెనక పరమ గురువుల చేత స్థాపించబడిన సంస్థ. సమాజం సూత్రాలలో మన ఇన్ఫ్లేటెడ్ ఈగోస్ అంటే శృతి మించినటువంటి అహంకారాన్ని, అహంభావాన్ని అధిగమించాలంటే పరిశుద్ధమైనటువంటి జీవనం గడపటం. ఇది మొదటిసారిగా 1875లో న్యూయార్క్లో స్థాపించబడింది 17 మంది సభ్యులతోటి. తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ దివ్యజ్ఞానాన్ని అంటే థియాసఫీని ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాల్లో వ్యాపింపజేయాలన్న సదుద్దేశంతో వాళ్ళు చర్చిస్తే, ప్రపంచం అంతా వ్యాపింపజేసేటప్పుడు దానికి ఒక ప్రపంచ కార్యాలయం కావాలి.
ప్రీవియస్ బిజినెస్ మీటింగ్ హెల్డెడ్ నర్సాపూర్ 17/3/2024 కొత్తగా బాధ్యత తీసుకున్న రాజ్య సెక్రటరీ కానీ వాళ్ళు కానీ విజయవాడ చేస్తారా? రోజులు కుళ్ళిపోతూ ఏమున్నాయంటే వాడికి ఒళ్ళు పడి బయట పారేసుకోవాలి. ఇక్కడ అందులో కొద్దిగా రేట్ తగ్గి ఈ ఫ్రెష్నెస్ కూడా తగ్గుతుంది. ఫ్రెష్నెస్ ఎలా తగ్గుతుంది అంటే మిగిలిపోయినవి చచ్చులు కూర్చులు కిందటి రోజు అనేది కారాటంలో వచ్చేసి ఎక్కడ తప్పుపట్టినా కూడా ఆ బట్టలు మనం బాగుంటుంది. అంటే ఎంత కేర్ఫుల్గా ఉంటాడు. ఒక గోల్డ్ పైలో కార్మికుడు ఏ పొలంలో ఎక్కడ ఎక్కువ క్వాట్స్ దొరుకుతుందో అంత బాగా అటెంటివ్గా ఉండాలి అంటే ప్రతి క్షణం మెలుగుగా ఉండాలి. అదేవిధంగా దేవేంద్ర సభ్యుడు కూడా తన జీవితాన్ని చక్కపరుచుకోవాలి ప్రతి క్షణం చెప్పారు. అంటే ఆలోచనలో ఎప్పుడు కూడా ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో నా స్థితి ఇలా ఉంది, నెక్స్ట్ స్టెప్ నేను ఏం పెడుతున్నాను అని ఊహించుకుని పని చేయాలి. అందరు ఎట్లా ఉన్నారు? స్మైల్గా ఉన్నారు సార్ ప్లీజ్. వెయిట్ సార్, సార్ ఎట్లా ఉన్నాను సార్? నెల్లూరు లాంటి వాళ్ళు మనకు ఆతిథ్యం ఇచ్చేటువంటి నేపథ్యంలో మనం సమాలోచన నిర్వహించుకోవాలనుకున్నటువంటి టాపిక్ మనం థీమ్గా తీసుకున్నటువంటి లివ్ టు బెనిఫిట్ మ్యాన్కైండ్. ప్రపంచానికి ఉపయోగపడాలి. ఈ విషయం మాట్లాడేందుకు మోహన్ గారు